మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్స్ లో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. మకర రాశి వారికి ఏప్రిల్ 15 నుంచి 30వ తారీఖు వరకు ఎలా ఉండబోతుంది? విద్యాపరంగా, ఆరోగ్యపరంగా, సంతానపరంగా వారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అంటారు? తప్పకుండా అమ్మా. అయితే ఈ యొక్క మకర రాశి వాళ్ళకి ఏమిటి అంటే జరిగినటువంటి మార్చి 30వ తారీఖుతో మేజర్గా ఇబ్బంది పెడుతూ ఉన్నటువంటి ఈ యొక్క శని అనేటువంటి ఏలినాటి శని దోషం వెళ్ళిపోయింది. ఆ శని ఇప్పుడు 3వ స్థానంలోకి వెళ్ళి వీళ్ళకి యోగిస్తున్నారండి. అంటే మొన్నటిదాకా ఎలా అయితే దోషం పెట్టినప్పుడు ఎన్ని ఇబ్బందులు ఇచ్చారో శని యోగిస్తే కూడా అంత రాజయోగాన్ని ప్రసాదిస్తారు. ఎవరి సహాయ సహకారాలు లేకుండానే గొప్ప రాజయోగాన్ని పొందే అవకాశం వాళ్ళకు వస్తుంది. అయితే అన్నిటినీ మనం సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కాబట్టి ప్రస్తుత గోచార రీత్యా కనుక చూస్తే వీళ్ళకి అద్భుతంగా 6 గ్రహాలు చాలా బాగా యోగిస్తున్నాయమ్మా. 3వ స్థానంలో శని, శుక్ర, రాహు, బుధ గ్రహాలు చాలా బాగా యోగిస్తున్నాయి. 5వ స్థానంలో గురుడు బాగా యోగిస్తున్నాడు. 10వ స్థానంలో చంద్రుడు కూడా బాగా యోగిస్తున్నాడు. ప్రధానంగా మనం చూసుకుంటే కనుక శుక్ర రాహులు యోగించడం అనేటువంటిది ఎవరైతే ప్రేమ వ్యవహారాల్లో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి చాలా బాగుంటుంది. లవ్ మ్యారేజ్ చేసుకోవాలనుకునే వాళ్ళకి ఖచ్చితంగా ఈ అవకాశం కనబడుతోంది. ఇప్పటిదాకా నేను సెటిల్ అవ్వలేదండి అనేటువంటిది ఉంటే నో డౌట్ ఈ నెలాఖరులో మీకు మంచి అవకాశం వచ్చే పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ఎవరైతే ఆరోగ్యపరంగా ఇబ్బందులు తీవ్రంగా పడుతూ ఉన్నారో వాళ్ళకి కూడా మంచి ఊరడింపు, మంచి ట్రీట్మెంట్ దొరకడము, మంచి మెడిసిన్స్ దొరకడము, మంచి రోజులు వచ్చేటువంటివి, సంపూర్ణ ఆరోగ్యంతో ఉండేటువంటివి కనబడుతున్నాయి. 3వ స్థానంలో రాహుగ్రహ సంచారము యోగించడము అని అంటే చేతి వృత్తి వ్యాపారము చేసుకునేటువంటి చిరు వ్యాపారస్తులకైనా ఎవరికైనా మంచి లాభాలు కలిగేటువంటివి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా మంచి ప్రమోషన్లు వచ్చేటువంటివి, తరువాత మంచి బోనస్లు, ప్రమోషన్లు, తర్వాత ఆ జీతం పెరగడము, ఇవన్నీ కూడా అంటే ఒక రకమైనటువంటి శుభ సూచకము అని చెప్పచ్చు. చాలా బాగుంటుంది. వీళ్ళ పెర్ఫార్మెన్స్కి తగినటువంటి అభినందనలు, ప్రశంసలు కూడా పొందేటువంటి యోగం కలుగుతుంది. మేజర్గా ఏమిటి అంటే ఈ నెలాఖరులో ఎవరైతే సంతానం కోసం ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా శుభవార్త వింటారు. ఈ నెలాఖరులో అండి ఏప్రిల్ 15 నుంచి 30 లోపు ఖచ్చితంగా కలుగుతుంది. ఎవరైతే అప్పుల పాలైపోయి ఉన్నారో వాళ్ళకి కూడా ఈ నెలాఖరులోనే గొప్ప ఊరడింపు కలుగుతుంది. రావాల్సినటువంటి డబ్బులు ఎప్పటి నుంచో పెండింగ్లో ఉండిపోయినటువంటి డబ్బులు, పెండింగ్ వ్యవహారాలు అన్నీ పూర్తయిపోయి రావాల్సిన డబ్బులు టైంకి అందడము, దాని మూలాన రుణబాధల నుంచి బయటపడడము, తర్వాత బంగారము తాకట్టు పెట్టి ఉన్నాము అనేటువంటి వాళ్ళకి కూడా ఈ నెలాఖరులోనే మంచి రోజులు రాబోతున్నాయి అని చెప్పచ్చు. చాలా బాగుంటుంది. 10వ స్థానంలో చంద్రగ్రహ సంచారం బాగా యోగిస్తోంది. దీని మూలాన ఎవరైతే పాల పదార్థ వ్యాపారములు, నీటి సంబంధిత వ్యాపారాలు, ఐస్ క్రీమ్ బిజినెస్లు కానీ ఇలాంటి వ్యవసాయం చేసే వాళ్ళకి కానీ రైతులకి కానీ అందరికీ కూడా మంచి లాభాలు కలిగేటువంటి యోగము కనబడుతోంది అని చెప్పచ్చు. అయితే ఇబ్బంది పడాల్సినటువంటి అంశాలు ఏమిటి అంటే ప్రధానంగా వైవాహిక జీవితంలో ఇబ్బందులు వచ్చే అవకాశము, మిస్అండర్స్టాండింగ్స్ పెరిగేటువంటి ఇది కనబడుతోంది. ఫస్ట్ది జాగ్రత్తగా ఉండండి. ఉమ్మడి వ్యాపారం చేసే వాళ్ళు ఎవరైనా సరే చాలా జాగ్రత్తగా ఉండండి. తరువాత క్రీడాకారులు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులను కూడా చెప్పచ్చు. 9వ స్థానంలో కేతుగ్రహ సంచారము. ఈ టైంలో కనుక మీరు ఏదైనా మీ చేతితో డబ్బులు బయటికి అప్పుగా కానీ అవసరానికి ఎవరికైనా మీరు సహాయం చేస్తే అవి తిరిగి రావు, వాటి సంగతి మర్చిపోండి. 4వ స్థానంలో రవి యొక్క సంచారం బాగాలేదు. దీని మూలాన ఆరోగ్యపరమైనటువంటి ఒత్తిడి, అధిక శ్రమ ఎక్కువ అవ్వడము, అనుకున్న పని అనుకున్న టైంకి అవ్వకపోవడం వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు ఎక్కువ అవ్వడము. 4వ స్థానంలో రవి కాబట్టి ఈ యొక్క తండ్రికి అనారోగ్య సమస్యలు రావడము, తండ్రి సంబంధిత వ్యవహారాల్లో ఇబ్బంది పడడము లాంటివి జరిగే పరిస్థితులు కనబడుతున్నాయి. ఓవరాల్గా మకర రాశి వాళ్ళకి చాలా ఫేవరబుల్ టైం అని చెప్పచ్చండి. ఇది 6 గ్రహాలు యోగించడం అంటే సామాన్యమైనటువంటిది కాదు. ఖచ్చితంగా వెరీ ఫేవరబుల్ టైం ఇది. ఈ టైంలో మీరు ఏం చేయాలనుకున్నా ఫాస్ట్గా చేయండి. మళ్ళీ మే 15వ తారీఖు తర్వాత గురుబలం అనేటువంటి తగ్గుతోంది. కాబట్టి ఈ నెలాఖరున ఏప్రిల్ 15 నుంచి ఏప్రిల్ 30వ తారీఖు వరకు రోజులను ఉపయోగించుకోండి, సద్వినియోగం చేసుకోండి. ఒకవేళ మీ పర్సనల్ చార్ట్లో కనుక ఏమైనా దోషాలు ఉంటే ఈ యొక్క 6 గ్రహాలు యోగించడం అనేటువంటిది పక్కన పెడితే అది కూడా సమన్వయం చేసుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా ఇబ్బందులు, కష్టాలు ఉంటాయి. ఒకవేళ అక్కడ కూడా యోగం ఉన్నటువంటి జాతకులు మకర రాశి వాళ్ళు
వెరీ సూపర్గా, అంటే ఎలా అంటే ఇంకా ఎక్స్ట్రాడినరీగా ఉంటుందండి. ఇక్కడ నుంచి ప్రతి మెట్టు కూడా బంగారం అవుతుంది. అది కూడా చాలా వెరీ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలోనే మే 15 వరకు వీళ్ళకి ఆ రోజులు ఉన్నాయి. సో రోజులను ఉపయోగించుకోండి. పర్సనల్ చార్ట్లో ఏమైనా దోషాలు ఉంటే శాంతి పూజలు వెంటనే ఆచరించండి, చాలా బాగుంటుంది. దీంతోపాటు ఎవరైతే కోర్టు వ్యవహారాల్లో కానీ లేదా మ్యారీడ్ లైఫ్లో డైవర్స్ తీసుకోవాలా వద్దా అనేటువంటి డైలమాలో ఉంటున్న వాళ్ళు, కలహాలు తగాదాలు సెటిల్మెంట్లో ఇరుక్కున్న వాళ్ళు, ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాళ్ళు, భూమి సంబంధిత దాంతో వ్యవహారం చేసే వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ చేయడం వల్ల కానీ లేదా రియల్ ఎస్టేట్ రంగంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల కానీ భారీ నష్టాలు అనేటువంటి చూసే అవకాశము, లిటిగేషన్స్లోకి వెళ్ళే అవకాశము ఈ నెలాఖరులో వీళ్ళకి కనబడుతోంది. శత్రువుల యొక్క ఆధిక్యత చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే వీళ్ళ శత్రువుల యొక్క పన్నాగాలు అనేవి చాలా ఎక్కువ ఉండడము, లేకపోతే వాళ్ళ మీద వీరి యొక్క ఆధిక్యత ప్రదర్శించడం కోసం చాలా కష్టపడడం లాంటివి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో శత్రు బాధ నివారణ కోసం ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన ఎక్కువగా చేయండి. ప్రతినిత్యము ఇంట్లో ఇష్టదైవ ఆరాధన, కులదైవ ఆరాధన మానకుండా చేయండి. తప్పకుండా చాలా మంచి రిజల్ట్స్ అనేవి చూస్తారు. ఎలా అండి, ఎవరికైనా కూడా జాతకరీత్యా వాళ్ళు ఎదుర్కొన్న సమస్యల గురించి ఆస్ట్రాలజీ పరంగా రెమెడీ కోసం మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా ఉంటుంది? తప్పకుండా అండి. ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి అంశం అంతా కూడా గోచార రీత్యా పర్సనల్ చార్ట్ అనేటువంటిది మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కానీ, టైమ్ ఆఫ్ బర్త్ కానీ, ప్లేస్ ఆఫ్ బర్త్ మీద ఆధారపడి ఉంటుంది. అలాంటిది ఎవరైనా చూపించుకోవాలి, ఆ రెమెడీస్ అనేటువంటి పూజా పరిహారములన్నీ కూడా ఎవరైనా ఇక్కడ పీఠంలో చేయించాలనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నా మీరు ఖచ్చితంగా మీకు కింద కనిపించేటువంటి నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. దాన్ని బట్టి ఏదైతే సమస్య ఉంటుందో, ఏదైతే మీ కోరిక ఉంటుందో అది మీకు తీరుతుందా లేదా, దాని మీద వెళ్ళడం మంచిదా కదా. కొంతమంది ఎన్నో వ్యాపారాలు పెట్టి నష్టపోతూ ఉంటారండి. ఆ వ్యాపారం చేయకూడదు అనేటువంటి విషయం తెలిస్తే నష్టం అనేటువంటి జరగదు. అలాంటి విషయాలన్నీ కూడా కూలంకషంగా మాట్లాడడం కోసం మీరు ఖచ్చితంగా అపాయింట్మెంట్ తీసుకుంటే అన్నీ కూడా వివరంగా చూసిన తర్వాత పరిహారములు ఆచరింపచేసి మంచి రిజల్ట్స్ వచ్చేలా చేస్తాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.